హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం క్లాస్ 7 ఇంగ్లీష్ యూనిట్ 1 పార్ట్ 2 చూడబోతున్నాం. ఓకే, అబౌట్ ది ఆథర్ మాయా ఆంగ్లూ బార్న్ మాగ్లూటీ అనిషి జాన్సన్, April 4, 1928. She passed away May 28, 2014. Okay. She published 7 autobiographies, 3 books of essays, several books of poetry, and is credited with a list of plays, movies, television shows spanning over 50 years. Okay. తను ఎస్సేలు రాసింది, బుక్స్ రాసింది, కవిత్వాలు రాసింది, ఇంకా టెలివిజన్ షోస్ కూడా చాలా అటెండ్ అయింది ఆవిడ. ఓకే, ఇదంతా ఈ 50 ఏళ్ళలో సాధించింది. షీ రిసీవ్డ్ డజన్స్ ఆఫ్ అవార్డ్స్ అండ్ మోర్ దాన్ 50 ఆనరీ డిగ్రీస్. గౌరవ డిగ్రీలు కూడా పొందారు ఆవిడ, చాలా అవార్డులు కూడా పొందారు. ద ఫస్ట్ వన్ ఐ నో వై ద కేజ్డ్ బర్డ్ సింగ్స్ tells of her life up to age of 17 and brought her international recognition and acclaim. బాగా గుర్తింపు తీసుకొచ్చింది అయితే మొదటిదే. హెర్ ఫేమస్ పోయిమ్స్ ఆర్ అండ్ స్టిల్ ఐ మదర్ ఏ క్రాడిల్ టు హోల్డ్ మీ. ఓకే, లెట్స్ సీ ది glossary part now. First one is snatch, quickly seize in a rude or abrupt way. హోప్ అంటే ఫీలింగ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఫర్ ఏ పర్టికులర్ థింగ్ టు హ్యాపెన్, అది జరుగుతుందని నమ్మకం. అఫ్ కోర్స్ యూజ్ టు ఇంట్రడ్యూస్ ఐడియా ఆర్ యాక్షన్ యాజ్ బీయింగ్ ఆబ్వియస్ ఆర్ టు బి ఎక్స్పెక్టెడ్ సర్టన్లీ, అంటే అదే జరుగుతుందని ఖచ్చితంగా అనమాట ఊహించింది. ఫిదర్ అంటే సాఫ్ట్, లైట్ అండ్ హైరీ థింగ్ దట్ కవర్స్ బర్డ్స్ బాడీ. ప్యాటర్న్ అంటే పర్టికులర్ వే ఇన్ విచ్ సంథింగ్ ఈజ్ డన్. ఫ్రింజ్డ్ అంటే హ్యావింగ్ ఏ డెకరేటివ్ బార్డర్ ఆఫ్ హ్యాంగింగ్ థ్రెడ్స్ ఫర్ క్లోతింగ్. ప్రిటెండ్ అంటే నటించడం అనమాట, ఫాల్స్ అపియరెన్స్ ఇచ్చి నటించడం. పెన్నీ విజిల్స్ అంటే మీరు చూస్తున్నారు కదా చిత్రంలో, అలాంటివి, ఫ్లూట్ లాంటివి. సిటీ ఫోక్ అంటే సిటీ పీపుల్. మిస్చీవియస్ అంటే కాజింగ్ ఆర్ షోయింగ్ ఏ ఫాండ్నెస్ ఫర్ కాజింగ్ ట్రబుల్ ఇన్ ఏ ప్లేఫుల్ వే, నాట్ ఏ వే, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనమాట. టెండ్ అంటే కేర్ ఫర్ ఆర్ లుక్ ఆఫ్టర్, ఇక్కడ ఈ మీనింగ్లో జాగ్రత్తగా చూసుకోవడం. అటెండ్ అంటే షార్ట్ జర్నీ ఏదర్ టు టేక్ ఏ మెసేజ్ ఆర్ టు టేక్ ఆర్ కలెక్ట్ సంథింగ్, అంటే పిజ్జా డెలివరీ కూడా అయ్యి ఉండొచ్చు. స్క్విర్మీ టు ట్విస్ట్ అబౌట్ ఇన్ wriggling snake like motion. Okay, let's see the grammar part. Read the following sentences from the story. I don't know why, but unbelievable people do not call anything beautiful. No one's house is as good as my mother's. He tries to get into everybody's business. హైలైట్ చేసిన వర్డ్స్ చూసారు కదా, అపాస్ట్రోఫీస్ ఉంది, ద హైలైటెడ్ వర్డ్స్ యూజ్ అపాస్ట్రోఫీ. ఓకే, అపాస్ట్రోఫీ రెండు రకాలుగా వాడతారు. ఓకే, కానీ వాటిని నేర్చుకోవడం అంత కష్టమైతే కాదు, కొద్దిగా కన్ఫ్యూజింగ్ అనిపించినప్పటికీ. సమ్టైమ్స్ దే ఫార్మ్ possessives and sometimes they form contractions. Here are some tips to remember. Apostrophe for possessions, and possession అంటే కలిగి ఉండడం అనమాట, మనదని చెప్పుకోవడం. ఫర్ మోస్ట్ సింగులర్ నౌన్స్ యాడ్ అపాస్ట్రోఫ్ ఎస్. ద క్యాట్స్ టైల్ అంటే క్యాట్ తలక టైల్ అని. ద స్టూడెంట్స్ బుక్ అంటే స్టూడెంట్ తలక బుక్. ద మేనేజర్స్ రూమ్ అంటే మేనేజర్ తలక గది. ఫర్ మోస్ట్ ప్లూరల్ నౌన్స్ యాడ్ ఓన్లీ ఎన్ అపాస్ట్రోఫీ దట్ టు ఎండ్ ఎట్ ది ఎండ్. ద క్యాట్స్ టైల్స్, ఇక్కడ చూసారు కదా, స్టూడెంట్స్ బుక్స్, ఎండ్లో అపార్ట్స్వేర్స్ వచ్చిందంటే అది ప్లూరల్ అని. ద మేనేజర్స్ రూమ్. అపాస్ట్రోఫ్ ఫర్ కాంట్రాక్షన్స్ అంటే షార్ట్ ఫామ్ అనమాట. ఏ కాంట్రాక్షన్ ఈజ్ షార్ట్ అండ్ ఫామ్ ఆఫ్ ఎ వర్డ్ దట్ omits certain letters or sounds. In a contraction, an apostrophe represents missing letters. మిస్ అయిన లెటర్స్ని అది రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, హీ వుడ్ని ఏ విధంగా రాస్తున్నాం చూసారు కదా, దే ఆర్ని దే ఆర్. ఓకే, రాసేటప్పుడే వాడతాం ఇవి, మనం రాసేటప్పుడు కాదు, చదివేటప్పుడే వాడతాం. ఐ హ్యావ్, యూ కెనాట్, యూ కాంట్. రిటర్న్ లాంగ్వేజ్లో జనరల్గా వాడరు, ఇవి అవాయిడ్ చేస్తారు. ఎక్సర్సైజ్. రైట్ ద కాంట్రాక్షన్ ఫర్ ఈచ్ పేర్ ఆఫ్ వర్డ్స్. ఎగ్జాంపుల్, షుడ్ నాట్కి షుడెంట్. ఓకే, ఆర్ నాట్కి ఆడంట్, అది ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో కూడా రాసేటప్పుడు కూడా వాడచ్చు. ఓకే, ఈజ్, ఐఎమ్, ఐ పక్కన గీత పెట్టి యామ్ అని రాయాలి.
షీ పక్కన ఎఫర్ట్స్ మీరు పెట్టి డబుల్ ఎల్ రాస్తే సరిపోతుంది. కంప్లీట్ ఈ సెంటెన్స్ or write the possessive forms of nouns in the brackets. The baby's doll is a new brand one. This is Angel's textbook. Okay. The boy's blanket is blue. Oh, present perfect tense. Let's consider the following sentences from the test which denote she has started to teach me to paint very good designs. I have enjoyed telling you about my village. చూసారు కదా అక్కడ హైలైటెడ్ వర్డ్స్ని. These actions are said to be in present perfect tense. Have, has plus past participle. Examples చూడండి. Bobby has eaten the breakfast. Has eaten present perfect tense. They have called the police. Okay. She has painted the wall. The present perfect tense is used for unfinished actions with stative verbs and finished actions with focus on present situation. For example, I have played. Short form, you have worked. He is written. She is walked. It's rained. We have traveled. Okay. They have studied. రెండు ఫార్మ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు పిక్చర్లో. నెగిటివ్ ఏంటి? పాజిటివ్ ఫామ్ అది. ఐ హ్యావ్ నాట్ ఈటెన్, ఐ హ్యావెంట్ ఈటెన్. ఓకే. యూ హ్యావెంట్ బీన్ టు అమెరికా. హీ హ్యాస్ నాట్ సీన్. షీ హ్యాస్ నాట్ ప్లేడ్. ఇట్ హ్యాజంట్ గాన్ ఆర్ ఇట్ హ్యాస్ నాట్ గాన్. వీ హ్యావెంట్ డాన్స్డ్. వీ హ్యావ్ నాట్ డాన్స్డ్. నెగిటివ్ ఫామ్ రెండు ఫామ్స్లో, కాంట్రాక్షన్ ఫామ్లోనే నార్మల్ ఫామ్లో. నోట్, కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ స్పోకెన్ ఫామ్, నాట్ ఇన్ రిటన్. Fill in the blanks with the present perfect form. I have not worked today. Okay. We have bought a new lamp. We have not planned our holiday yet. Where have you? He has written 5 letters. She has not seen him for a long time. Okay. Have you at school? The school has not yet started. Not started yet. The school has not started yet. Ubuntu lesson చూద్దాం. Ubuntu. An anthropologist created a game for African tribal children. Anthropologist అంటే who studies humans and their customs, beliefs and relationships. ఓకే. వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు, నమ్మకాలన్నీ అన్నీ గమనించేవాడు ఆంథ్రోపాలజిస్ట్. ఈ ప్లేస్డ్ ఎ బాస్కెట్ ఆఫ్ స్వీట్స్ నియర్ ఎ ట్రీ అండ్ మేడ్ ద చిల్డ్రన్ స్టాండ్ 100 meters away. ఒక బాస్కెట్తో స్వీట్స్ పెట్టి వీళ్ళని 100 meters దూరం నుంచి పెట్టాడు. దెన్ హీ అనౌన్స్డ్ దట్ హూ ఎవర్ రీచెస్ ది ఫస్ట్ వుడ్ గెట్ ఆల్ ద స్వీట్స్ ఇన్ ద బాస్కెట్. ఎవరైతే ముందుగా ట్రీని చేరుతారో వాళ్ళు అన్ని ఫ్రూట్స్ పొందుతారు. తర్వాత ఏం చెప్పాడు? రెడీ, స్టడీ, గో అని చెప్పాడు. ఓకే. డూ యూ నో వాట్ ద చిల్డ్రన్ డిడ్? మీకు తెలుసా పిల్లలు ఏం చేశారు? ఏం చేస్తుంటారని మీరు ఊహిస్తున్నారు? మీరైతే ఏం చేసేవాళ్ళు? దే ఆల్ హెల్డ్ ఈచ్ అదర్స్ హ్యాండ్, ran together towards the tree, divided the sweets equally among themselves and ate the sweets, enjoyed it. ఓకే. వాళ్ళు ఒకరి చేతి ఒకరు పట్టుకొని ట్రీ వద్దకు పరిగెట్టి, చెట్టు వద్దకు పరిగెట్టి ఉన్న స్వీట్లన్నీ ఈక్వల్గా పంచుకున్నారు వాళ్ళ మధ్యలో. ఇంకా చాలా ఎంజాయ్ చేశారు. When the anthropologist asked them why did they so, they said Ubuntu, which meant how can one be happy when the others are sad. ఓకే. ఒకడు మాత్రం ఎలా సంతోషంగా ఉంటాడు, మిగతా వాళ్ళు సంతోషంగా లేకపోతే అని. Ubuntu in their language means I am because we are. నేను అంటే నేనున్నాను, మీరుండడం వల్లే నేనున్నానని. ఓకే. Let all of us always have the attitude and spread happiness wherever we go. సో మనం కూడా ఇలాంటి యాటిట్యూడ్ని అలవరుచుకుంటే హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేయొచ్చు అనమాట, సంతోషాన్ని స్ప్రెడ్ చేయొచ్చు. టామ్ పెయింట్స్ ది ఫెన్స్. ఇది చూద్దాం ఇప్పుడు. టామ్ వాజ్ యంగ్ మ్యాన్, యంగ్, ఇమాజినేటివ్ అండ్ మిస్చీవియస్ 12-year-old బాయ్. 12 సంవత్సరాల కుర్రవాడు. మిస్చీవియస్ అంటే అల్లరివాడు. టామ్స్ మదర్ హ్యాడ్ పాస్డ్ అవే. టామ్ తల్లి చనిపోయింది పాపం. He was living with his aunt Polly on the banks of river Mississippi. తన ఆంటీతో ఉంటున్నాడు. ఆంటీ పేరు పాలీ. నది ఒడ్డున, మిసిసిపి నది ఒడ్డున వీళ్ళు నివసిస్తున్నారు. She loved him as much as she loved her sister.
సో తన సిస్టర్ని ఎంతగా ప్రేమించిందో తను కూడా అంతగానే ప్రేమించింది, తను ప్రేమిస్తూ ఉంది. ద యాంట్ న్యూ దట్ ఇఫ్ యూ స్పేర్ ద రాడ్ యూ విల్ స్పాయిల్ ద చైల్డ్. అంటే మీరు కొట్టడం ఆపేస్తే పిల్లలు చెడిపోతారని ఉద్దేశం ఉంటుంది. షీ వాంటెడ్ టు బి స్ట్రిక్ట్ ఆర్ హీ వుడ్ గ్రో అప్ లేజీ అండ్ బి స్ప్రాయిట్. తనతో స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటుంది, లేదంటే తను బద్ధకంగా తయారవుతాడు, పనికి రాకుండా పోతాడని తన ఉద్దేశం. వన్ డే ద ఆంట్ థాట్ టు హెర్ సెల్ఫ్, ఐ విల్ మేక్ హిమ్ వర్క్ టుమారో. ఒక రోజు ఏమనుకుందంటే వీడి చేత అలాగని పని చేస్తాను రేపు అనుకుంటాను. ఇట్స్ మైటీ హార్డ్ టు మేక్ హిమ్ వర్క్ ఆన్ సాటర్డేస్ వెన్ ఆల్ ద బాయ్స్ ఆర్ ఆన్ హాలిడే. సాటర్డే యాక్చువల్ సెలవు రోజు, అందరూ ఆడుకుంటున్నప్పుడు తన చేత పని చేయించడం చాలా కష్టం అంట. ద ఆంట్ హ్యాడ్ ఆస్క్ టామ్ టు పెయింట్ ద ఫెన్స్. సో ఆంటీ ఏం చెప్పిందంటే ఫెన్స్ని పెయింట్ చేయమని చెప్పింది అనమాట. సాటర్డే మార్నింగ్ కేమ్, ఇట్ వాజ్ ఎ బ్రైట్ డే. శనివారం ఉదయం వచ్చింది, చాలా వెలుతురు, అంటే చాలా పొడిగా ఉందని, బ్రైట్ డే వెలుతురుగా ఉందని. ద హిల్ బిహైండ్ ద విలేజ్ వాజ్ కవర్డ్ విత్ సమ్మర్ గ్రీన్. హిల్ చూసారా ఇలా సమ్మర్ గ్రీన్తో నిండిపోయిందంట, మొత్తం గ్రీనరీతో నిండిపోయిందంట. టామ్ appeared on the pavement with a bucket of whitewash and a long handled brush. పెద్ద పొడిగైన బ్రష్ను వైట్ వాష్ పట్టుకుని ఉన్నాడంట. ఈ సర్వేడ్ ద ఫెన్స్ 30 yards of broad fence and 9 feet high. 30 meters వెడల్పు, 9 మీటర్ల పొడుగు ఉందంట. లైఫ్ టు హిమ్ సీమ్డ్ హాలో అండ్ ఎగ్జిస్టెన్స్ బట్ ఏ బర్డెన్. తనకి అస్సలు నచ్చలేదంట. Shying Tom dipped his brush and passed it along the topmost plank. సో తను బ్రష్ని డిప్ చేసి పైన ఉన్నదానికి పూసాడనమాట, కాస్త సిగ్గుపడుతూ. He began to think of the fun he had planned for the day, like going for swimming, and his sorrows multiplied. తను ఏదైతే అనుకున్నాడో అవన్నీ గుర్తు తెచ్చుకున్నాడు. స్విమ్మింగ్కి వెళ్దాం అనుకున్నాడు, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని దుఃఖాన్ని మరింత పెంచుకున్నాడు. Soon the boys who were free would come tripping along and they would ridicule him for having work to do. సో పిల్లలు రావచ్చు, అంటే ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళు వచ్చి తను ఏడిపిస్తారేమో అనుకున్నాడు. ద వెరీ థాట్ ఆఫ్ ఇట్ అప్సెట్ హిమ్. ఆ ఆలోచనే అతన్ని మరింత దుఃఖపూరితుడిగా మార్చింది. ఎట్ దిస్ డార్క్ మూమెంట్ హీ గాట్ ఏ గ్రేట్ మ్యాగ్నిఫిషెంట్ ఐడియా. ఈ చీకటి క్షణంలో తనకి మంచి ఆలోచన వచ్చిందంట. హీ టుక్ అప్ హిజ్ బ్రష్ అండ్ కామ్లీ రెజ్యూమ్డ్ హిజ్ వర్క్. సో బ్రష్ పట్టుకొని మౌనంగా తన పని తను చేసుకుపోతున్నాడంట. ఆపిన పని మొదలుపెట్టడం రెజ్యూమ్ అంటే. దేర్ కేమ్ బెన్ రోజర్స్, ద వెరీ బాయ్ ఆఫ్ ఆల్ బాయ్స్ హూజ్ రిడికల్ హీ హ్యాడ్ బీన్ డ్రెడింగ్. సో వీడే అందరికన్నా ఎక్కువ ఆట పట్టిస్తాడంట యాక్చువల్గా. బెన్ వాజ్ ఈటింగ్ ఎన్ యాపిల్ అండ్ సీమ్డ్ టు బీ ఇన్ హై స్పిరిట్స్. అది ఒక యాపిల్ పండు తింటూ వచ్చాడు, మంచి ఉత్సాహంగా ఉన్నాడంట. టామ్ వెంట్ ఆన్ వైట్ వాషింగ్ అండ్ పెయిడ్ నో అటెన్షన్ టు బెన్. సో తను గోడకు రంగు వేయడం మొదలుపెట్టాడు, వైట్ వాష్ అది సున్నం వేయడం మొదలుపెట్టాడు, పట్టించుకోలేదు బెన్ సెడ్, హలో, హ్యావ్ యూ గాట్ వర్క్ టు డూ ఆన్ హాలిడే ఆల్సో? టామ్ రిప్లైడ్, ఐ డూ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ వర్క్ బికాజ్ ఇట్ గివ్స్ మీ ప్లెజర్. నేను దీన్ని అసలు పని అనుకోను, ఎందుకంటే నేను చాలా సంతోషం పొందుతాను దీని నుంచి. హీ వెంట్ ఆన్ పెయింటింగ్ ద ఫెన్స్ జస్ట్ లైక్ ఎన్ ఆర్టిస్ట్. సో అది చెప్పి ఒక ఆర్టిస్ట్ లాగా పెయింట్ చేయడం మొదలుపెట్టాడు. బెన్ వాజ్ వాచింగ్ ఆల్ దట్ అండ్ హీ వాజ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టెడ్. సో బెన్ ఇదంతా చూస్తున్న కొద్దీ ఆయనకి మరింత ఉత్సుకత పెరిగిందనమాట. ఎట్ లాస్ట్ బెన్ ఆస్క్డ్, టామ్ లెట్ మీ వైట్ వాష్ ఎ లిటిల్. టామ్ నాకు కూడా కాస్త వెయ్యిని సున్నం వెయ్యిని అంటే. టామ్ ఆన్సర్డ్ నెగిటివ్లీ సేయింగ్, మై ఆంట్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ ఫెన్స్ అండ్ ఎవ్రీబడి కెనాట్ పెయింట్ ది హోల్ ఆఫ్ ఇట్ రైట్ వే. సో మా ఆంటీ చాలా పర్టికులర్గా ఉంటుంది దీని గురించి, అందరూ ఒకేలా వేయలేరు కదా అని చెప్పాడు. బెన్ వాజ్ గెటింగ్ వెరీ ఈగర్ అండ్ ఆస్క్డ్ టామ్, ఐ విల్ బీ వెరీ కేర్ఫుల్, నౌ లెట్ మీ ట్రై, ఐ విల్ గివ్ యూ హాఫ్ ఆఫ్ మై యాపిల్. సో నేను చాలా జాగ్రత్తగా వేస్తాను, నీకు నా యాపిల్లో సగం మొక్కిస్తానని చెప్పాడు. వెయ్యాలని పట్టుదలతో ఉన్నాడు అనమాట. రామ్ రిప్లైడ్, నో సారీ, ఐ కాంట్ లెట్ యూ, ఐఎమ్ అఫ్రైడ్. లేదు, నాకు చాలా భయం, నేను నీకు ఇవ్వలేను నీకు అంటే. బెన్ బెగ్డ్ హిమ్, ఐ విల్ గివ్ యూ ద హోల్ యాపిల్. తను బతిమాడడం మొదలుపెట్టాడు అనమాట. ఏమని, నేను యాపిల్ మొత్తం ఇస్తాను నీకని.
Then Tom gave him brush and Ben started painting while Tom sat down happily in the shadow of a tree eating the apple. చూసారా అక్కడ నీడలో కూర్చుని యాపిల్ తింటుంటే బెన్ చేత పెయింటింగ్ చేస్తున్నాడు. వీడు విపరీతంగా సంతోషంగా ఉన్నాడు, ఎందుకు ఆడి చేత పని చేస్తున్నాడు. Poor Ben was sweating and was working under the sun for a long time. పాపం తనకు చెమటలు పట్టి ఎండలో కష్టపడుతున్నాడు. When Ben was tired, Tom gave the brush to Billy, who gave him his kite in return. సో బెన్ టైర్ అయిపోయిన తర్వాత బిల్లీకి ఇచ్చాడు వర్క్. బిల్లీ తనకి గాలిపటం బాబు ఇన్ రిటర్న్ అంటే బదులుగా ఇచ్చాడంట. వెన్ బిల్లీ వాజ్ టైర్డ్, జానీ మిల్లర్ గేవ్ హిస్ పెయిర్ ఆఫ్ మార్బుల్స్ టు టామ్ అండ్ టుక్ ద బ్రష్. బిల్లీ టైర్ అయిన తర్వాత జానీ మిల్లర్కి ఇచ్చాడు. జానీ మిల్లర్ దగ్గర నుంచి ఏం తీసుకున్నాడు, గోళీలు తీసుకున్నాడు అంటే 2 గోళీలు తీసుకొని తన చేతికి బ్రష్ ఇచ్చాడు. తను మాత్రం పని చేయడు. టామ్ వాజ్ రియల్లీ ఇన్ వెల్త్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో తను చాలా సంపద కలిగి ఉన్నాడు. సంపద అంటే వీళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు ఉన్నాయి కదా, వీటితో అనమాట. ఎవ్రీబడి పెయిడ్ హిమ్ ఎ ప్రైజ్ టు గెట్ ఎ ఛాన్స్ టు వైట్ వాష్ ది ఫెన్స్. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఇచ్చారంట వైట్ వాష్ వేయడానికి. ది కేమ్ టు లాఫ్ ఎట్ టామ్ బట్ హీ మేడ్ దెమ్ వర్క్. వాళ్ళు తను చూసి నవ్వడానికి వచ్చారు, తను ఏం చేశాడు తెలియగా వాళ్ళ చేత తను పని చేయించేశాడు. ద హోల్ ఫెన్స్ వాజ్ నైస్లీ వైట్ వాష్డ్ విత్ 3 coats ఆఫ్ పెయింట్ విత్ ఇన్ ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం కల్లా 3 లేయర్స్తో పూర్తిగా సున్నం వేయబడిందంట. వెన్ ఆంట్ పాలీ సా ద ఫెన్స్, షీ సెడ్ ఇన్ సర్ప్రైజ్, "ఓ టామ్, యూ కెన్ వర్క్ వెన్ యూ వాంట్ టు, ఓన్లీ యూ హార్డ్లీ ఎవర్ వాంట్ టు." సో ఫ్రెండ్స్ చూసి ఆంటీ సర్ప్రైజ్ ఏం చెప్పిందంటే, నువ్వు పని చేయగలవు కానీ నువ్వు చెయ్యాలనుకో ఎప్పుడు. షీ టుక్ హిమ్ హోమ్ అండ్ గేవ్ హిమ్ ద బెస్ట్ యాపిల్ షీ హ్యాడ్ అండ్ అలౌడ్ హిమ్ టు గో అండ్ ప్లే. సో ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తన దగ్గర ఉన్న మంచి యాపిల్ ఇచ్చిందంట. తర్వాత తనకు ఆడుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చేసింది. నెక్స్ట్ స్టార్ట్ ఫ్రమ్ ది అడ్వెంచర్ ఆఫ్ టామ్స్ వేయో, రిటన్ బై మార్క్ ట్వైన్ ఇన్ 1876. అబౌట్ ది ఆథర్ మార్క్ ట్వైన్ గురించి. మార్క్ ట్వైన్ 1835 to 1910, whose real name was Samuel Langhorne Clemens, was an American writer. Okay, he is the best remembered as the man who gave the immortal characters of Tom Sawyer and Huckleberry Finn. అది ఆ 2 క్యారెక్టర్లతో బాగా ఎక్కువ గుర్తుండిపోయాడంటే తను. గ్లాసరీ మార్క్ ట్వైన్ అనే రచయిత. ఫెన్స్ అంటే ఇది స్ట్రక్చర్ దట్ డివైడ్స్ 2 areas ఆఫ్ ల్యాండ్ సిమిలర్ టు ఏ వాల్ బట్ మేడప్ ఆఫ్ వుడ్ ఆర్ ఫైర్. అయితే వుడ్తో ఉంటుంది, లేదంటే పేమెంట్, ఏ ఫ్లాట్ పాట్ అట్ ది సైడ్ ఆఫ్ ఎ రోడ్ ఫర్ పీపుల్ టు వాక్ ఆన్. ఓకే, ఫుట్పాత్ లాంటిది. హాలో, హ్యావింగ్ ఏ హోల్ ఆర్ అన్ ఎంప్టీ స్పేస్ ఇన్సైడ్ అన్ ఆబ్జెక్ట్, అది హాలో, రంధ్రం. ఓకే, ఎగ్జిస్టెన్స్, బీయింగ్ రియల్ ఆర్ లివింగ్ ఆర్ బీయింగ్ ప్రెజెంట్. రెడిక్యుల్ అంటే మేక్ ఫన్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్ ఆర్ మేక్ దెమ్ లుక్ సిల్లీ, మోకరీ, అనుకరించడం అయినా అయ్యి ఉండొచ్చు, లేదంటే ఆట పట్టించడం ఏదో రకంగా, అది రెడిక్యుల్ అంటే. ఓకే, మ్యాగ్నిఫిషెంట్, ఎక్స్ట్రీమ్లీ అట్రాక్టివ్ అండ్ ఇంప్రెసివ్, డిజర్వింగ్ ప్రైజ్, స్ప్లెండిడ్. ఓకే, చాలా అట్రాక్టివ్ ఉన్నది, మనం మ్యాగ్నిఫిషెంట్ అంటాం. ఓకే, పొగడబడేది, ఇంప్రెసివ్. రెజ్యూమ్ అంటే బిగిన్స్ అగైన్ ఆర్ కంటిన్యూ ఆఫ్టర్ బీయింగ్ ఇంటరప్టెడ్. ఒకసారి ఆపేసిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టడం అనమాట ఏదైనా పని. డ్రెడింగ్, టు బీ వెరీ అఫ్రైడ్ ఆఫ్ సంథింగ్, టు ఫియర్ దట్ సంథింగ్ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఏదైనా చెడు జరుగుతున్న ఫీలింగ్, అదే డ్రెడింగ్ అంటే. చూస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్. వాట్ డిడ్ టామ్ ప్లాన్ టు డూ ఆన్ సాటర్డే? Here are the options. Go to school, do homework, see for swimming. In picture lo the answer B. Tom did not want the boys to see him whitewashing because they would make fun of him. Tell their teacher, make fun of him. A is the answer. How did Tom make Ben and other paint the fence? ఏ రకంగా, by bribing them with money, డబ్బులు ఇచ్చాడా, లంచం ఇచ్చాడా, by pretending painting to be fun, పెయింటింగ్ అంటే చాలా, by threatening them. B అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, టామ్ వాజ్ రియల్లీ ఇన్ వెల్త్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బికాస్, ఎందుకు, మెనీ బాయ్స్ పెయిడ్ హిమ్, ఇంకా ఆంట్ పాలీ గేవ్ హిమ్ మనీ.
ఫస్ట్ ద కరెక్ట్ ఆన్సర్. షీ సోల్డ్ ద పెయింట్, హీ సోల్డ్ ద పెయింట్ కాదు, ఫస్ట్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ డిడ్ ఆంట్ పాలీ గేవ్ హిమ్ ఫర్ పెయింటింగ్ ద ఫెన్స్? ఏమి ఇచ్చింది ఆంట్ పాలీ? ఏ డోర్ నాబ్, ఎన్ యాపిల్.